నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. రాజశేఖర్ జీవిత వీళ్ళ గురించి మనం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలుసు. ఎందుకంటే రాజశేఖర్ చేసినటువంటి సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అలాగే జీవిత చేసినటువంటి సినిమాల్లో కూడా చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరి పేరు గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర్ జీవిత అంటే వాళ్ళిద్దరి పేర్లు కూడా ఒకటిగా చేసే పిలుస్తూ ఉంటారు. అంటే ఎలాంటి సినిమా ఫంక్షన్కి వెళ్ళినా కానీ, ఎలాంటి ఈవెంట్స్కి వెళ్ళినా కానీ, ఏ విషయంలోనైనా కానీ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అనే విషయం మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఇకపోతే తాజాగా రాజశేఖర్ కి సంబంధించినటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అన్నట్టుగా ఒక వీడియోని చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. సో రాజశేఖర్ కి సంబంధించినటువంటి ఒక వీడియో అంటే ఏఐ ద్వారా చిత్రీకరించి దాన్ని ఒక తుంటరి యూట్యూబర్ చేసినటువంటి పనికి ఇప్పుడు ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. సో రాజశేఖర్ కి గోటీల ఫ్యాక్టరీ ఉందని, సో ఆయనే స్వయంగా మాట్లాడారన్నట్టుగా ఒక ఏఐ వీడియోని కూడా చిత్రీకరించి దాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో చాలా మంది ఫన్ వేలో దీన్ని రాజశేఖర్ గోటీల కంపెనీలో నేను పనిచేస్తున్నాను అన్నట్టుగా, ఆయన కంపెనీలో జీతం తీసుకున్నట్టుగా కొన్ని రిసిప్ట్స్ కూడా రెడీ చేసుకోవటం, కొన్ని ఫేక్ ఐడి కార్డ్స్ కూడా రెడీ చేసుకొని సోషల్ మీడియాలో ఏ రకంగా వైరల్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు సోషల్ మీడియాని మనం ఎలా వాడుకుంటున్నాము అనే ప్రశ్న ఈ రోజు ఉత్పన్నమైంది కాదు. ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా అది రైట్ వేలో వెళ్ళే టైంలో రైట్ వేలో వెళ్తుంది, రాంగ్ వేలో చేసే టైంలో రాంగ్ వేలోనే చేస్తూ ఉన్నారు. బట్ దీనికి ఒక స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు సైతం కూడా ఏ వీడియోలకి సంబంధించి కానీ, లేకపోతే మార్ఫింగ్ వీడియోస్కి సంబంధించి పలు దఫాలుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈ టెక్నాలజీని మనం అడ్డుకోలేకపోతున్నామేమో అనే సమాధానం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ అసలు ఆ వీడియోని ఎన్ని షేర్లు చేస్తున్నారు, ఎన్ని లైకులు చేస్తున్నారు, ఎంత ఫన్ వేలో తీసుకెళ్తున్నారు, ఎంత ట్రోల్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే నిజంగా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడంలో మన తర్వాత ఏమో అనిపిస్తుంది. సో దయచేసి ఈ ఏఐ వీడియోలు కానీ, ఫేక్ వీడియోలను కానీ స్ప్రెడ్ చేయకుండా ఆపవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని 1కి 10 సార్లు అందరూ గుర్తు చేస్తున్నప్పటికీ కూడా దీన్ని మనం అరికట్టలేకపోతున్నాం. సో మరొకసారి రాజశేఖర్కి సంబంధించినటువంటి వీడియోతో నేను ఈ అంశం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరుగా పౌరులుగా మనందరి పైన ఆ బాధ్యత ఉంది కాబట్టి ఫేక్ వీడియోస్ని కానీ, ట్రోల్ వీడియోస్ని కానీ దయచేసి షేర్లు చేయడం మానేస్తే బాగుంటుందనేది మా ఒపీనియన్.